హాయ్ ఫ్రెండ్స్ అందరికి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఈరోజు ఇవి ఇట్లా గిన్నె ఎత్తేసిన. ఇగో మా అక్క అయితే ఈరోజు బగారన్నం వండుతుంది. బగారన్నం వండుతున్నా. నేనేమి ఇంతసేపు ఇగో నేను అన్నం వండే అంతసేపు తమ్ముడు అయితే ఇగో ఫోన్ కొట్టుకొని వచ్చిన. బాగా కష్టమైన తినేరా మొద్దు లేదు ఎట్లయితే ఆడికాడికి అవుతుంది అంటారా. నేను ఎప్పుడు బగారన్నం చేసినా నీళ్ళు అయితే కొలతతోటి పోయను, అందాద ప్రకారమే పోస్తా. అందాద పోస్తే మాత్రం కరెక్ట్గా అట్లే వస్తుంది. మా ఇంట్లో అయితే నేను ఈ ఒక్క విషయంలో నేను గ్రేట్ అనమాట. కొలతలు లేకుండా అన్నం మంచిగా అవుతుంది, పొడి పొడిగా అవుతుంది. ఎవరో ఒకరి చెయ్యి అట్లుంటుంది, నా చెయ్యి అయితే అట్లున్నది. ఈరోజు అయితే బగారన్నం కట్టెలపై మీద, రోజు కట్టెలపై మీద వండుకునేది. ఇక బగారన్నం చికెన్ వండుతున్నా. ఫుల్ జ్వరం నాకైతే, అంతే ఓపిక లేదు నాకు. అయినా సరే నాటుకోడి తింటే ఏం కాదు, నాటుకోడి తింటే ఏం కాదు కదా, కామెంట్ పెట్టింది. నాకైతే మస్తు జ్వరం వచ్చింది, ఓపిక లేదు, కళ్ళు మూసుకోవచ్చున్నాయి. కానీ ఈవిడ పొయ్యి కాడ కూసోక తప్పలేదు నాకు. మీ పనులు ఎంతవరకు వచ్చినాయి? మాదైతే ఇక కూర ఒకటి వండుకుంటే అయిపోతుంది. నేనేమో నిమ్మలంగా చేస్తాను. 2 గంటలు అవుతుంది, గంట అవుతుంది. ఆ చికెన్ మంచిగా ఉడకాలి. అన్ని